హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హౌస్ వెరైటీస్. ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నానండి. మా వీడియో చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఇలా ఒక బౌల్ పెట్టుకోవాలి. బౌల్ వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఆనియన్స్, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేంత వరకు కొంచెం మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇవి ఫ్రై అయినవి. ఇందులో కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా నాన్ వెజ్ కర్రీస్లకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఆయిల్లో ఇవి ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా కడిగినటువంటి చికెన్ వేసుకొని కలుపుకోవాలి. చికెన్ కర్రీ అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా. చికెన్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో కొంచెం బాయిల్ అయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు మూత పెట్టుకొని తీసుకోవాలండి. ఇలా ఫ్రై అవుతుంది ఆయిల్లో. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం సరిపడా కారం వేసుకోవాలండి. సాల్ట్ కూడా సరిపడా వేసుకొని కలుపుకోవాలి. కారం ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి తర్వాత మూత తీసి చూసుకోవాలండి. ఈ విధంగా వాటర్ వస్తుంది లైట్గా. ఇప్పుడు మనం ఇందులో సరిపడా వాటర్ పోయాలండి. వాటర్ పోసిన తర్వాత ఫ్లేమ్ను హైలో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకోవాలండి. ఇప్పుడు కర్రీ ఆల్మోస్ట్గా కంప్లీట్ అయిందండి. పీసులు కూడా ఉడికినవి. ఇప్పుడు మనం ఇందులో చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలండి. ఈ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో ధనియా పౌడర్ వేసుకోవాలండి. మసాలాలు వేస్తలేనండి, సమ్మర్ కాబట్టి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చికెన్ కర్రీ రెడీ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.